ప్రతి నెల ఒక స్త్రీ శరీరం నుండి ఒక చిన్న ఎగ్ విడుదల అవుతుంది. ఒక పురుషుడు స్త్రీ శారీరకంగా దగ్గరైనప్పుడు పురుషుడి శరీరం నుండి మిలియన్ల కొద్ది స్పెర్మ్ విడుదలవుతాయి. అవన్నీ ఆ ఒక్క ఎగ్ ని కనుగొనడానికి ప్రయత్నిస్తాయి. కానీ ఒక్క స్పెర్మ్ మాత్రమే ఆ ఎగ్ లోకి ప్రవేశించగలుగుతుంది. ఆ స్పెర్మ్ లోపలికి ప్రవేశించిన వెంటనే మరే ఇతర స్పెర్మ్ లోపలికి రాకుండా ఉండేందుకు ఎగ్ వెంటనే తన చుట్టూ తానే మూసుకుపోతుంది. ఎగ్ లోపల స్పెర్మ్ మరియు ఎగ్ నుండి వచ్చిన DNA కలిసిపోతుంది. సరిగ్గా క్షణంలోనే ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఇది శిశువు యొక్క ప్రారంభం. అప్పుడు ఫెర్టిలైజ్ గర్భాశయం వైపుకు ఫెలోపియన్ ట్యూబ్ గుండా ప్రయాణించడం ప్రారంభిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఎగ్ చిన్న కణాల సమూహంగా మారుతుంది. దాన్ని బ్లాస్టోకిస్ట్ అంటారు. 5 లేదా 6 రోజుల ప్రాంతంలో బ్లాస్టోకిస్ట్ తన చుట్టూ ఉన్న షెల్ నుండి బయటకు వచ్చి గర్భాశయం గోడకు అతుక్కుంటుంది. దీనిని ఇంప్లాంటేషన్ అంటారు. అప్పుడే శిశువు యొక్క అసలైన పెరుగుదల ప్రారంభమవుతుంది. 9 నుంచి 12 వారాల వరకు దానికి గుండె, మెదడు, వెన్నెముక, చేతులు, కాళ్ళు స్పష్టంగా ఏర్పడతాయి. లోపలి అవయవాలు పనిచేయడం మొదలు పెడతాయి. చివరికి దాదాపు 40 వారాలకు ఆ జీవం పూర్తిగా ఎదిగి పుట్టడానికి సిద్ధమవుతుంది. ఇలా ఒక జీవం ఒక శిశువు రూపం దాల్చుతుంది.